ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి సంఖ్యాకాండం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి సంఖ్యాకాండం 32వ అధ్యాయం సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం ఒక్కసారి ధ్యానించుకొని వాక్య సందేశంలోకి వెళ్దామండి. మీరు అట్లు చేయని ఎడల, అట్లు అంటే ఆ విధముగా చేయని ఎడల, అక్షరార్థంగా తీసుకుంటే అలాగే ఉంటుందండి. మీరు ఆ విధంగా చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు కనుక, చూడండి కీవర్డ్, మీ పాపము మిమ్మును పట్టుకొనును, మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. ఈరోజు మన ప్రసంగాంశం ఏంటంటే అండి, పాపము మనుషుల్ని ఎలా పట్టుకుంటుంది, పాపం మనుషుల్ని ఎలా పట్టుకుంటుంది. ప్రభునందు ప్రియులారా, గతంలో మనం మనిషికి పాపం ఎలా సంక్రమిస్తుందో అనే మెసేజ్ చెప్పుకున్నాం, గుర్తుందో లేదో మీకు. ఈరోజు అదే పాపం గురించి మాట్లాడుతూ, పాపం అసలుకే మనిషిని ఎలా పట్టుకుంటుంది చెప్పండి. మీకు ఉన్నటువంటి ఆలోచనలు కొన్ని. ఎలా పట్టుకుంటుంది? దేవునికి సమయం ఇవ్వకపోవడం వల్ల, దేవుని వాక్యం మనలో లేకపోవడం వల్ల, ఆ పాపానికి పశ్చాత్తాపం లేకపోవడం వల్ల. శ్రీను గారు నా ఉద్దేశాన్ని కరెక్ట్గా చెప్పారు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం అండి. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఎవరెవరితో అంటున్నారండి? ఎవరెవరితో అంటున్నారండి? దేవుడు కయ్యనుతో అంటున్నాడు, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి. చూడండి, నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తలెత్తుకొనవా. ప్రభునందు ప్రియులారా, ఇందాక చదువుకున్నటువంటి రెఫరెన్స్లో, అంటే ఈ ప్రసంగానికి ముందుగా చదువుకున్నటువంటి రెఫరెన్స్ ఏం చదువుకున్నామంటే, మీ పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది. ఎందుకు పట్టుకుంటుందంటే, ఇదిగో సత్క్రియ చేయకపోతే పాపం మనల్ని పట్టుకుంటుంది. దేవుడు కయ్యనుతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎందుకు మోకం చిన్నబుచ్చుకున్నావు, నువ్వు ఎందుకు తలెత్తుకోలేకపోతున్నావు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకుంటావు కదా అని అంటూ ఇంకేమంటున్నాడంటే, చూడండి ప్రభునందు ప్రియులరా, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం, సత్క్రియలు చేయని ఎడల, చూడండి, వాకిట పాపము పొంచి ఉండును. చూడండి, మనము మంచి పనులు చేయకపోతే మన వాకిట పాపం పొంచి ఉంటుందంట. మీరు ఎప్పుడన్నా చూసారండి ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు పాపం పొంచి ఉండడం? వాకిట అంటే అర్థం ఏంటి? అక్కడ వాకిట అంటే అర్థం ఏంటి? చూడండి ప్రభునందు ప్రియులరా, మనకి ఎదురుగానే ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇంటికి ముందు భాగంలో ఉండేది ఏంటి? వాకిట. పాపం అనేది కూడా మనకి ఎదురుగానే ఉంటుంది, ఎప్పుడు మనల్ని దానిలో పడేసుకుందామా అని చూస్తూనే ఉంటుంది. నువ్వు సత్క్రియ ఎప్పుడైతే చేయవో, మంచి క్రియ ఎప్పుడైతే చేయవో, వాకిట ఇదిగో పాపం పొంచి ఉంటుంది. నీ ఎడల దానికి వాంఛ
కలుగును. ఎప్పుడో నువ్వు సత్క్రియ చేయకపోతే వీడు మనవాడే అని వాంఛ, కోరిక కలుగుతుందంట. నీవు దానిని ఏలుదువు అనెను. ప్రభునందు ప్రియులారా, మీరు ఇక్కడ గమనించాలి, మనిషి పాపాన్ని ఏలడం ఏంటండి? సత్క్రియ చేయని ఎడల దానికి నీ మీద వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. మనిషి పాపాన్ని ఏలడం ఏంటండి? పాపం మనిషిని వెళ్తుందా, మనిషి పాపాన్ని వెళ్తున్నాడా? చెప్పాలండి. మనిషి పాపాన్ని వెళ్తున్నాడా, పాపమే మనిషిని వెళ్తుందా? పాపమే మనిషిని ఏలుతుందండి. కానీ చాలామంది బైబిల్ పండితులు ఆ వాక్యం గురించి చెప్తూ ఏమన్నారంటే అది తర్జుమా లోపమని చెబుతున్నారు. నీవు దానిని ఏలుదువు. మనిషి ఎక్కడ కూడా పాపాన్ని ఏలలేడండి, పాపమే మనల్ని ఏలుతుంది. చూడండి, మనం ఈరోజు ప్రసంగాంశం ఏం చెప్పుకున్నామండి? పాపం మనిషిని ఎలా పట్టుకుంటుంది, ఎందుకు పట్టుకుంటుందని తెలుసుకున్నాం. సత్క్రియ చేయని ఎడల మనిషిని పాపం పట్టుకుంటుంది. ఇది బాగా గుర్తెరిగినటువంటి దేవుడు. సత్క్రియ మనిషి చెయ్యకపోతే పాపం వాకిట పొంచి ఉండి మనిషిని, లేకపోతే విశ్వాసిని పట్టుకుంటుంది అని బాగా ఎరిగినటువంటి దేవుడు మన కొరకు సత్క్రియలను ముందుగానే సిద్ధపరిచాడు. చూడండి, దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ముందు చూపు ఎప్పుడు మన గురించి సత్క్రియలను సిద్ధపరిచాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వేటి యందు మనం నడుచుకోవాలని, మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన. ముందుగా అంటే ఎప్పుడండి? జగత్తు పునాది వేయబడక మునుపు, ఈ సృష్టి రవ్వంతయు కూడా చేయక మునుపు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఉన్నామంట. ఆయన చేసినటువంటి పని అయి ఉన్నామంట. క్రీస్తు యేసునందు ఎందుకు సృష్టించబడిన వారై ఉన్నాము? ఆయన చేతి పని అయి మనం ఎందుకు ఉన్నామంటే, తండ్రి అయినటువంటి దేవుడు ముందుగా మన కొరకు సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేయడానికి మనం ఉన్నామంట. మనం ఈ భూమి మీద ఉన్నాము అంటే దానికి కారణం ఏమిటంటే, తండ్రి ముందుగా జగత్తు పునాది వేయకబడక మునుపు తండ్రి సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేయడానికి మనం ఈ భూమి మీద ఉన్నాం. సత్క్రియ చేయకపోతే ఏమి నష్టం కలుగుతుందంటే, ఇదిగో సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది. ఆ పొంచి ఉన్నటువంటి పాపం నీలోకి చేరుతుంది. ఆ పాపం నిన్ను ఏలుతుంది. ఎందుకు పట్టుకుంటుంది అంటే, పాపం సత్క్రియ చేయకపోవడం వల్ల. ప్రభునందు ప్రియులారా, అర్థమైందండి? మీకు అర్థమైందండి? ఈరోజు మన ప్రసంగాంశం పాపం మనిషిని ఏ విధంగా పట్టుకుంటుంది. అసలు పాపం మనిషిని పట్టుకుంటుంది అని మనం ముందుగా చూసాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనంలో చూసాం. మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అని చూసాం. మరి ఎందుకు పట్టుకుంటుందంటే, ఇదిగో సత్క్రియ చేయకపోతే పాపం మనల్ని పట్టుకుంటుంది. మరి ఆ ఉద్దేశం కలిగినటువంటి దేవుడు మనిషిని పాపం పట్టుకోకూడదు, మనిషిని పాపం ఏలకూడదు అనే ఉద్దేశం కలిగినటువంటి దేవుడు ముందుగానే మన కొరకు ఏం చేశాడు? సత్క్రియలు సిద్ధపరిచాడు. ఒక గర్భవతి అయినటువంటి ఒక స్త్రీ రాబోయేటువంటి తన కుమారుడి కోసం, కుమార్తె కోసం స్వెటర్ అలుగుతూ ఉంటుందండి. ఎందుకు అలుగుతుందండి? రాబోయేది చలికాలం. నా కుమారుడు కానీ కుమార్తె కానీ వస్తే ముందుగానే ఏం చేస్తుంది? ఆ చలికి ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ తట్టుకోవడానికి స్వెటర్ని అల్లుతుంది. దేవుడి యొక్క సంకల్పం కూడా అలాగే ఉంటుంది. పాపం మనిషిని
ఎలాగన్నా పాడేస్తుంది. అందుకే మనము ముందుగానే వీరి కోసం సత్క్రియలు సిద్ధపడుద్దామని ముందుగానే మనకి పరలోకంలోనే హోంవర్క్ ఇచ్చి భూలోకానికి పంపించాడు. మరి ఆ హోంవర్క్ చేస్తున్నామా? ఆ అసైన్మెంట్ రాస్తున్నామా? రాస్తున్నామా? అసలుకే హోంవర్క్ ఉన్నదనే మాటే మరిచిపోయాం. పరీక్ష ఉందనే మాటే మనం మరిచిపోయాం. మరి పాపం ఎందుకు పట్టుకుంటుందో తెలుసుకున్నాం. మరి పాపం వలన కలిగేటువంటి ఈ భయంకరమైనటువంటి నష్టం ఏమిటి అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా చూడండి, పాపము వలన చూడండి జీతము మరణం అంటండి. పాపం వలన వచ్చి జీతం మరణం. మనం ఏదైనా పని చేస్తే దానికి ఏమొస్తుంది? జీతం వస్తుంది. పాపం అనేది కూడా క్రియ కాదా? క్రియ కదా. పుణ్యం అనేది క్రియ కదా? క్రియ. ఈ పాపం పుణ్యం చేసినా సరే ఏమొస్తుంది? జీతం ఖచ్చితంగా వస్తుంది. పుణ్యం వలన వచ్చేటువంటి జీతం ఏంటి? నిత్య జీవం. పాపం వలన వచ్చేటువంటి జీతం ఏంటి? నిత్య నరకం. ప్రపంచంలో ఏ జీతం తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు? పాపం వల్ల వచ్చేటువంటి జీతం తీసుకునేవారే ఎక్కువ. మరి పుణ్యం వలన వచ్చేటువంటి ఏ జీతం తీసుకునేవారు తక్కువ. మనం ఏం ఆలోచిస్తామంటే వాడికన్నా జీతం ఎక్కువ కాదా? భూమి మీద మన ఆలోచన వాడికన్నా నా జీతం ఎక్కువ కాదా? ఎక్కువే, సంతోషపడిపోవడం. మన కుటుంబీకులు కూడా ఫలానా కుటుంబంతో దానిలో ఉన్నటువంటి పిల్లలతో పోల్చుకొని మా పిల్లవాడి యొక్క జీతం ఎక్కువ కాదా అని సంబరపడిపోతూ ఉంటారు. అడగని వారికి అడిగిన వారికి అందరికీ చెప్పేస్తారు, ఆ పిల్లోడి కంటే అండి మా పిల్లోడి జీతం ఎక్కువ, ప్యాకేజ్ ఎక్కువ, మా అమ్మాయి జీతం ఆ అమ్మాయి జీతం కన్నా చాలా ఎక్కువ. మరి అసలైన జీతం గురించి ఆలోచించేవారు ఎవరండి? పాపం వల్ల జీతం వస్తుందని, పుణ్యం వల్ల జీతం వస్తుందని, పుణ్యం వల్ల వచ్చేటువంటి జీతమే, పుణ్యం అంటే ఏంటంటే మంచి కార్యాలండి, పుణ్యం వల్ల వచ్చేటువంటి జీతమే గొప్పది అలా చెప్పుకుంటామండి. మా ఓడు దేవుడు చెప్పినట్టు నడుస్తూ ఉంటాడండి, మా ఓడికి వచ్చేటువంటి జీతం చాలా గొప్పదండి, వాడి జీతం కన్నా వాడు అసలు దేవుణ్ణే పట్టించుకోడండి అని ఎప్పుడైనా మనిషి ఫీల్ అవుతాడా? ఈ జీతాన్ని బట్టి ఎప్పుడూ ఈ లోకపరమైనటువంటి జీతం ఏదైతే ఉందో అది ఎంత ఎక్కువ ఉంటే అంత గొప్పవాడు. చూడండి, సాఫ్ట్వేర్ కంపెనీలో 10 లక్షల ప్యాకేజీలు, 20 లక్షల ప్యాకేజీలు, 60 లక్షల ప్యాకేజీలు కూడా ఉన్నాయా లేదా? కానీ ప్రభునందు ప్రియులరా, మనము ఈ జీతంతో పాటు మన మనసు దేని మీద కేంద్రీకరించాలంటే పుణ్యం వలన వచ్చేటువంటి దేవుడు ఇచ్చేటువంటి జీతం మీద మన మనసు ఖచ్చితంగా కేంద్రీకరించలేదు. లేకపోతే మరణం, పాపం వలన వచ్చే జీతము మరణం. ఆ జీతం వచ్చిందనుకో మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. ఇదిగో పాపం వలన వచ్చేటువంటి జీతం తీసుకున్నవారు ఎక్కడికి వెళ్తారు? అలాగ సరదాగా పిక్నిక్ వెళ్తారన్నమాట. నరకానికి పిక్నిక్. ఎక్కడికి వెళ్తారు? నరకమున వారి పురుగు అంటే అండి ఆత్మ. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అది ఎంత భయంకరమండి. ప్రభునందు ప్రియులారా, పరలోకం నిత్యమా కాదా? పరలోకం అనేది నిత్యమా కాదా? ఎప్పటి నుంచి నిత్యము? దేవుడు ఉన్న దగ్గర నుంచి నిత్యమా? ఆది నుంచి నిత్యమా? అలాగైతే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చెప్తాడు, ఆయన ద్వారా సృజించబడినటువంటి పరలోకము, ఆయన ద్వారా సృజించబడినటువంటి చెప్పాడా లేదా? చెప్పాడు. కలిగి ఉన్నది ఏది లేకుండా, ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది కూడా లేదు. కలిగి ఉన్నది
క్రీస్తు వలన కలిగింది. అంటే కలిగి ఉన్నటువంటి ఆ పరలోకం ఏదైతే ఉందో దానికి ముందే క్రీస్తు కదా. అర్థమైందండి? నరకం నిత్యమా కాదా? ఎలా చెప్పగలరు? పరలోకం మధ్యలో కలిగినట్టు నరకం కూడా మధ్యలోనే కలిగింది. అపవాదికి దాని దూతలకును సిద్ధపరిచినటువంటి నిత్యాగ్నికి మీరు తరలిపోండి. ఎవరికి సిద్ధపరిచాడు దేవుడు? ముందు నరకాన్నే సిద్ధపరిచాడు కదా. బైబిల్లో పరలోకాన్ని నిత్యరాజ్యం అన్నాడు. చూడండి, నిత్యము అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నరకాన్ని కూడా నిత్యమే అన్నాడు. మరి ఎలాగైంది? ఎలా? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిత్యం? అవి సృష్టించబడిన దగ్గర నుండి ఎవర్ లాస్టింగ్ ఎండింగ్ వరకు కూడా నిత్యము. వీటిని నిత్యమని సంబోధించడా లేదా? నిత్యత్వం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు నిత్యత్వంలో ఉన్నారు అని సంబోధించడా లేదా? సంబోధించడా లేదా? మరి ఏ నిత్యములో కాదా? మనం నిత్యమా కాదా? మనం నిత్యమా కాదా? నిత్యమా. అంటే మనము కూడా నిత్యత్వంలో ఉన్నామా? చెప్పాలండి. మనము కూడా యోబు భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? అప్పటికే నువ్వు పుట్టి ఉంటివి. నువ్వు బహుకాలం గడిచినటువంటి వృద్ధుడు. అప్పటికే నువ్వు పుట్టి ఉంటివి. అంటే మనము కూడా నిత్యులమే కాదా? నిత్యులమే. కానీ ఈ నిత్యత్వం అనే పదం దగ్గర మనం అర్థం చేసుకోవడంలోనే ఉంది. ప్రభునందు ప్రియులారా, నిత్యత్వం అనే పదాన్ని మనం అర్థం చేసుకోవడంలోనే ఉంది. సరే, మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇప్పటివరకు పాపం మనిషిని ఎలా పట్టుకుంటుందో చూసాం. ఎందుకు పట్టుకుంటుందో చూసాం. పాపం వలన వచ్చేటువంటి పర్యావసనం ఏంటో చూసాము. ఇప్పుడు పాపము ఎంత భయంకరమైందో చూద్దాం. పాపం ఎంత భయంకరమైందో చూద్దాం. ప్రభునందు ప్రియులారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును, అది అండర్లైన్ చేసుకోండి, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ప్రభునందు ప్రియులరా, పాపానికి ఉన్నటువంటి గుణాన్ని చెప్తున్నాడు. పాపానికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి స్థితి గురించి చెప్తున్నాడు. ఆ భయంకరమైనటువంటి గుణము, ఆ భయంకరమైనటువంటి స్థితి ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం. ప్రభునందు ప్రియులారా, మనందరికీ తెలుసు, ఒక అబద్ధం ఆడితే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలా లేదా? ఒక పాపం చేస్తే దాన్ని కవర్ చేయడానికి చెప్పండి 100 పాపాలు చెయ్యాలి. భక్తుడైనటువంటి దావీదు విషయంలో జరిగింది అదే. దావీదు బత్షెబాను మోహించి ఆమెను చేరి ఆమెను గర్భవతిని చేస్తే తద్వారా సొలొమోను కొడుతున్నాడు అని తెలియగానే అప్పుడు దావీదు ఏం చేశాడండి? తన భర్త ఎవరు? ఉరియా చంపించాడు. అంటే ధర్మశాస్త్రం ఆజ్ఞల్లో చూడండి, వ్యభిచరించవద్దు అనేది మీరాడు. దాన్ని కప్పి పెట్టడానికి మనలో పాపం ఏంటి? నరహత్య చేయించడా లేదా? ఆ నరహత్య చేయించిన స్థితిని మనం చూస్తే అతని ద్వారానే అతను మరణ శాసనాన్ని పంపించాడా లేదా? ఎవరికి పంపించాడు? ఉరియా ద్వారా సైన్యాధిపతికి పంపించాడు. దావీదు సైన్యాధిపతి ఎవరు? కరెక్ట్గా చెప్పారు. కాకపోతే యోవాబు. ఎవరండి? యోవాబు. అంటే
దావీదు తనను తాను ఏం చేసుకున్నాడంటే ఆత్మవంచన చేసుకున్నాడు. ఆత్మవంచన తెలుసా లేదా అతనికి వ్యభిచరించకూడదని దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు, కానీ ఆత్మవంచన చేసుకుని వ్యభిచరించాడు. తెలుసా తెలీదా అతనికి నరహత్య చేయకూడదని, కానీ ఏం చేశాడు నరహత్య చేశాడు. ఒక నిర్దోషిని ధర్మశాస్త్రం ప్రకారం చంపకూడదు. తెలుసా తెలీదా దావీదికి, కానీ ఏం చేశాడు అంటే ఒక పాపం చేస్తే దాన్ని కప్పు పెట్టుకోవడానికి ఎన్ని పాపాలు చేయవలసి వస్తుందో చూడండి. ఒక భక్తుడి జీవితమే మనకి దానికి ఉదాహరణగా ఉంది. పాపం అంటే మనం ఎవరైనా పడిపోతే అయ్యో పాపం, ఏదైనా జరిగితే అయ్యో పాపం అని చాలా సింపుల్గా చెప్పేస్తాం. పాపం అనేది ఎంత భయంకరమైందో చెప్తున్నాడు. సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. ఏం చేస్తుందండి పౌలు చూడండి, సులువుగా చిక్కులు పెడుతుంది. ఈ స్థాయిలో పాపాన్ని ఎప్పుడన్నా ఎంత భయంకరమైనది అని ఆలోచించామండి. ఆ ఆలోచనే మనకు రాదు. ఎందుకు ఆ ఆలోచన రావడం లేదంటే, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తున్నాడు ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. దుష్క్రియకు తగిన శిక్ష అంటే దుష్క్రియ చేసిన వాడికి ఏమొస్తుంది ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష వస్తుంది. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా అంటే క్విక్గా వెంటనే కలుగకపోవుట చూచి. ప్రసంగి 8వ అధ్యాయం 11వ వచనం. మనుషులు భయము విడిచి, చూడండి, మనుషులు భయము విడిచి. ఏ భయం విడిచి? దేవుని యందు భయం పోయిందంట మనుషుల్లో. ఎందుకు పోయింది చూడండి. దుష్క్రియలోకి తగిన శిక్ష వెంటనే శీఘ్రముగా కలుగపోవుట చూసి మనుషుల్లో దేవుని యందు భయం పోయిందంట. మనుషుల్లో దేవుని యందు భయం పోవడానికి కారణం ఏంటంటే దుష్క్రియకు వెంటనే ఏం రావట్లేదు, శిక్ష రావడం లేదంట. చూడండి, దేవుని భయమును విడిచి హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా, ఇంకా భయము లేదు, బెదురు లేదు, నదురు లేదు, హార్ట్ఫుల్గా చేసేస్తున్నారు. లోకంలో ఇంతమంది చేస్తున్నారు, నేను చెయ్యకపోతే ఎందుకండి అని హృదయపూర్వకంగా చేసేస్తాను. మరి హృదయపూర్వకంగా పాపం చేయడానికి కారణం ఏంటంటే ఇదిగో భయం విడిచిపెట్టేశారు. భయం విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే ఇదిగో మనుష్యులు దుష్క్రియకు శిక్ష వెంటనే రావడం లేదని గ్రహించారు. ఈరోజు సమాజంలో అనేక పాపాలు యథేచ్ఛగా చేసిపోతున్నారు. అంటే కారణం ఏంటి? శిక్షలో వెంటనే పడడం లేదు. కొన్ని శిక్షలు పడేటప్పటికి ఏమవుతుందంటే వాడి జీవితమే అంతమైపోతుంది. ప్రభునందు ప్రియులరా, ఎంత భయంకరమైందో చూడండి. పాపం ఎలాగా మనల్ని పడేస్తుందో నీ మనసులో పుట్టిస్తుంది. ఏదో తప్పు చేసే నీకు శిక్ష ఎప్పుడో వస్తుంది. తప్పు చేసే పర్వాలేదు, నిన్ను అడిగేవాడు ఇయ్యేవాడు. అలా ఉందా లేదండి? చూడండి, పాపం ఎంత భయంకరమైందంటే సులువుగా చిక్కులు పెట్టేసేది. పాపం ఎంత భయంకరమైందంటే ఎప్పుడో కదా వచ్చేది శిక్ష. ముందు ఈ పాపం నువ్వు చేసే, నువ్వు యవ్వనంలో ఉన్నావు, ఎప్పుడో నువ్వు సత్యాక శిక్ష. ఇప్పుడు ఈ యవ్వన జీవితాన్ని నువ్వు వృధాగా పాడు చేస్తావా అని మనుషులు ప్రేరేపిస్తుందా లేదా? చూడండి, ఎంత ట్రిక్కీగా మనుషుల్ని ప్రేరేపిస్తుంది. మరి పాపానికి శిక్ష దేవుడు ఎందుకు వేయడం లేదు వెంటనే? చెప్పాలండి. పాపానికి శిక్ష దేవుడు ఎందుకు వేయడం లేదు? పాత నిబంధనలు అయితే, పాత నిబంధన కూడా కాదు, పితరుల కాలం అయితే ఇంకా వెంటనే వచ్చేసేది. కయ్యను తప్పు చేశాడు, దేవుడు దిగి వచ్చేసి శిక్ష విధించి దేశదిమ్మరిగా చేశాడా లేదా? శాస్త్ర కాలానికి వచ్చేటప్పటికి ఎలా మారింది? పాపం చేస్తే పాప పరిహార్థ బలి అర్పించారు. అంటే శిక్ష వెంటనే రాలేదు. ఈ బలి అర్పించేస్తే అది మినహాయించిపోయింది. క్రీస్తు కాలానికి వచ్చేటప్పటికి
క్రీస్తు కాలం వచ్చేటప్పటికి పాపము ఎక్కడ విస్తరించినో కృప అక్కడ అత్యధికముగా విస్తరిస్తుంది. అంటే మన మీద కృప ఉందని యథేచ్ఛగా మనిషి ఏం చేస్తుందంటే పాపం చేసుకుంటూ పోతున్నాడు. మరి ఎందుకు శీఘ్రంగా దేవుడు శిక్ష వేయడం లేదంటే పేతురు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారంట. ప్రభువు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయువాడు కానే కాదంట. ఏంటి ప్రభువు చేసినటువంటి వాగ్దానం? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నశించవలదని, ఎవడో నశించిపోకూడదని, నిశ్చయింపక లేకపోతే ఇచ్చయింపక, కోరుకోవడం లేదు. ఎవడో నశించిపోవాలని కోరుకోవడం లేదు. అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మన ఎడల దీర్ఘశాంతం అండి. ఈరోజు మాట్లాడతాడు నా బిడ్డ, రేపు మారుతాడు నా బిడ్డ అని మన ఎడల దీర్ఘ శాంతము కలవాడై ఉన్నాడు. అందుకే యేసుప్రభు వారు చెప్పినటువంటి ఉపమానంలో ఒక అంజూరపు చెట్టు అది సరిగ్గా ఫలించకపోతే ఏం చేస్తానండి దేవుడు? దాన్ని నరికేసి అగ్నిలో. మన వ్యవసాయకుడైనటువంటి క్రీస్తు వారు ఏం చెప్పారు? ఇప్పుడు ఇంకో ఏడాది ఉంది ప్రభువా, దాన్ని సరిగ్గా తీసి వెరివేసి చక్కగా ఫలించేలాగా చేస్తాను. ఎందుకు? అవకాశం దీర్ఘ శాంతం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, అనుదినము ఆయనకి వాత్సల్యత పుట్టుచున్నదంట. మన మీద అనుదినము వాత్సల్యత పుట్టుచున్నది. మనం ఈరోజు చేసినట్టు పాపానికి దేవుడు చేదరించుకున్నాడు. ఎట్టి వాళ్ళన నేను భూమి మీదకి పంపించింది అని చేదరించుకుంటున్నాడు. కానీ రేపటికి మళ్ళీ వాత్సల్యత పుడుతుంది. మన పిల్లల్ని చితక్కూడేస్తే ఏం తప్పు చేస్తే మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత ఏమవుద్ది? వాత్సల్యత పుడుతుంది. దేవుడు కూడా సేమ్ అదే విధంగా ఉన్నాడండి. కానీ ఎంత బాధ అయినా భరిస్తున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఎగ్గుము. నేను పిల్లల్ని పెంచి పెద్దవారు చేస్తే వారు నా మీద తిరగబడి ఉన్నారు. తన బాధని ఆకాశానికి భూమికి చెప్పుకొని బాధపడుతున్నాడు. కానీ అనుదినం మన మీద అయితే వాత్సల్యత చూపుతున్నాడు. వీడు తప్పు చేశాడు కదా, వీడిని ఇప్పుడే నాశనం చేసేద్దామని ఆలోచన దేవుడికైతే లేదు. ఈ కాలంలో అయితే అస్సలకే లేదని చెప్పలేదు. ఎందుకంటే పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప దానికంటే ఎక్కువగా విస్తరిస్తుంది. ఏంటి ఆ కృప? మన అనర్హులం అయినప్పటికీ కూడా వీడు ఇంకా మారతాడని ఒక అవకాశాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి ఇస్తున్నాడు. అదే కృప. దేవుడు ఇచ్చేటువంటి అవకాశమే కృప అయి ఉన్నది. ఇప్పుడు పాపం విస్తరించిందా లేదా? నోవాహు దినములు ఎలా ఉండినో మనుష్య కుమారుని దినములు కూడా నోవాహు దినముల కంటే బాబులా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే తగ్గైతే ఏమీ లేవు. మరి దేవుడి కృప విస్తరించిందా లేదా? విస్తరించి ఉంది కాబట్టే అంత పాపులు కూడా ఈరోజు భూమి మీద బ్రతికి బట్ట కట్టుగలుగుతున్నారు. అంటే దేవుడి యొక్క ప్రేమను చూడండి. దేవుడు లోకం ఎంతో ప్రేమించడం అంటే ఒక అనీతిమంతుడిని, ఒక దుష్టుడిని కూడా ప్రేమించగలిగేటువంటి ప్రేమ దేవునిది. ఆ ఎంతో అనే దానికి, ఆ దీర్ఘానికి ఎంత సాగుతుందో మనకి తెలియదు. చూడండి, అది దేవుని యొక్క ప్రేమ. ఏస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. ఏస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. చూడండి, దేవుని యొక్క మనస్సు ఈ వాక్యంలో ఎంత ప్రస్ఫుటమై ఉంటుందో చూడండి. దుష్టులు మరణము నొందుట చేత. చూడండి, దుష్టుడు మరణం నొందితే మనకి వెంటనే ఏం చేసుకుంటామంటే పండగ చేసుకుంటాం. ఎందుకంటే వాడు మనల్ని బాధించినటువంటి దుష్టుడు. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ఎంతోమంది
నిరంకుశత్వ వాదులు చనిపోతే ఆయా దేశాల్లో ఏం చేసుకున్నారు? పండుగలు చేసుకున్నారు. అది ప్రజల యొక్క భావన. కానీ దేవుడి యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందో చూడండి. దుష్టుడు మరణము నొందుటి చేత, అది ఒక దుష్టుడు చనిపోతే మన ఊర్లో మనం సంతోషం, పీడ విరగడయ్యింది, ఊరికి పట్టినటువంటి పీడ విరగడయ్యింది. అది మనిషి యొక్క తత్వం. దైవతత్వం ఏంటి? నాకు దుష్టుడు చనిపోతే నాకు ఎంత మాత్రం సంతోషం కాదు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. భూమి కంటే ఆకాశం ఎంత హెచ్చుగా ఉందో మీ తలంపుల కంటే నా తలంపులు అంత హెచ్చుగా ఉన్నాయి. అంటే దేవుడు ఏమంటున్నాడు? ఒరే బాబు, మీది నేరో మైండ్, నాది బ్రాడ్ మైండ్. కొంతమంది చూడండి, నేరో మైండ్ పీపుల్, ఉన్నతంగా ఆలోచించలేరు. వాళ్ళని చూసేమంటాం? వాళ్ళని చూసేమంటారు? వాడు చాలా నేరో మైండెడ్ అండి. వాడు కాదు, మనము కూడా నేరో మైండెడ్దే. బ్రాడ్ మైండ్ ఎవరన్నా ఉంటే ఈరోజు దేవుడు ఒక్కడే. అస్సలకే నాకు దుష్టుడు చనిపోతే నాకు సంతోషం కలదు. నా బిడ్డ నరకానికి వెళ్ళిపోయాడు, నా బిడ్డ నరకానికి వెళ్ళిపోబోతున్నాడు, వాడి దుష్టత్వం వలన నేను బాధపడతాను. చూడండి, వారు తమ ప్రవక్తను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. చూడండి ఎంత గొప్ప ప్రేమ దేవుడిది. మనుషుల్లో కనబడుతుందండి ఈ ప్రేమ. దుష్టుడు అంటే ఇంకా మనమే కొట్టి చంపేస్తాం. దుష్టుడు అంటే మనమే కొట్టి చంపేసి ఏదో గొప్ప కార్యం చేసినట్టు ఫీల్ అయిపోతాం. దేవుడు దుష్టుడిని సైతం కూడా దూరంగా పెట్టడం లేదు, ప్రేమిస్తున్నాడు. ప్రేమ అనేది ముందు ఎక్కడ పుట్టింది? దేవునిలోనే పుట్టింది. నాకు ఎంత మాత్రం కూడా సంతోషము లేదు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే, వాడు దుష్టత్వం చేసినా సరే శీఘ్రంగా శిక్ష వేయడం లేదు. పౌలు దుష్టత్వం చేసాడు, భయంకరమైన దుష్టత్వం, సంఘాన్ని హింసించేసాడు. పూర్వం హింసకుడు, దోషకుడిని, హానికరుడు, డేంజర్ పర్సన్ నేను అని చెప్పాడా లేదా? డేంజర్ అంటే చూడండి, ఎలక్ట్రికల్ వాటి మీద చూడండి పుర్రి బొమ్మ ఉంటుంది అన్నమాట. పౌలు ముందున్నటువంటి స్వభావానికి అతని మెడలో ఏం చెయ్యాలి? డేంజర్ అనే బోర్డు వేయాలి, పుర్రి బొమ్మ వేసి 2 ఎముకలు వేయాలి. అంత భయంకరమైనటువంటి దుర్మార్గుడు ఎవరు? పౌలు. ఎప్పుడు? సౌలుగా ఉన్నప్పుడు. పూర్వం హింసకుడునో దోషకుడునో హార్మ్ఫుల్, హానికరుడు. మరి అప్పుడే పౌలుని ఆకాశం నుండి అగ్గి దహించి వేస్తే దేవుడు ఈరోజు సువార్త వెదజల్లేదా? చెప్పలేండి. పౌలుగా మారాడు కదా, మారే అవకాశం కూడా లేదు. ఆయన పౌలుగా మారకపోతే ఇశ్రాయేల్ అనేక మంది క్రీస్తు గురించి తెలుసుకుందిరా. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని వివరించి చెప్పిన వాడు ఎవరంటే పౌలు. ధర్మశాస్త్రానికి క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధాన్ని వివరించి చెప్పిన వాడు ఎవడంటే పౌలు. గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యసించాడు. అందుకేనండి దేవుడు దుష్క్రియలకు శీఘ్రంగా శిక్ష విధించడం లేదు. మన న్యాయస్థానాలు కూడా చూడండి, ఇలా కేసు వెళ్ళగానే అలాగా తీర్పిచ్చేస్తాయా? సమయం తీసుకుంటుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి న్యాయస్థానాలే న్యాయం విచారించడంలో ఇంత సమయం తీసుకుంటుంటే, మరి సర్వలోకానికి అధిపతి, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు వెంటనే శిక్ష విధించేస్తే కొన్ని ప్రమాదాలు జరిగిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏమో వాడు మార్చి దేవుడి సేవ చేయొచ్చేమో. అలాంటి లేరా? ఉన్నారా? లేరండి. అందుకే దుష్క్రియకు శీఘ్రంగా ఇప్పుడు శిక్ష రావడం లేదా. దీన్ని ఏం చేశాడంటే సాతానుగాడు వాడేసుకున్నాడు. చూడండి ఎంత తెలివైనడు. మనం ఏమనుకుంటామంటే సాతాను కాలు కింద వేసి తొక్కేస్తాం, కోరి గోతులు వేసి తొక్కేస్తాం అనుకుంటాం. వీడు దేవుడు పెట్టినటువంటి ఒక నియమాన్నే మనలోనే ఉంచి
దాన్ని రివర్స్గా ఎలా వాడుతున్నాడు చూడండి. ఇదిగో దుష్క్రియకు శీఘ్రంగా శిక్ష రావడం లేదు. నువ్వు అబ్జర్వ్ చేసావా? లోకంలో ఎంతమంది పాపం చేశారో వాళ్ళు అందరూ బయట ఉన్నారు కదా. నువ్వు పాపం చెయ్యి, ఎప్పుడో శిక్ష కదా. ఆలోచిద్దాం, అప్పుడు ఆలోచిద్దాం. అంత భయంకరమైందండి పాపం. ఇదిగో సులువుగా సిక్కులు పెడతాయి. ఇదిగో దుష్క్రియకు శిక్ష వెంటనే రావడం లేదు కాబట్టి ముందు తర్వాత సంగతి తర్వాత. ఇప్పుడు పాపం చేసే నువ్వు హృదయపూర్వకంగా దేవుడు అంటే భయం విడిచేసి పాపం చేసే అని మనల్ని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ఆ పాపం పెట్టే చిక్కులు మనం తీసుకోగలమండి? ఆ పాపం మనలో కల్పించే తలంపుల్ని మనం తీసేసుకోగలమా? ఖచ్చితంగా దానికి పాదదాసులం అవుతాం. అవుతామా లేదా? చెప్పనండి, అవుతామా లేదా? ఖచ్చితంగా అవుతామండి. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, అపోస్తుడైన పౌలు ఒక చోట ఒక చక్కని మాట చెప్తుంది చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయం, రోమపత్రిక 7వ అధ్యాయం తీసారండి, 18 నుంచి 20 వచనాలండి. రోమపత్రిక 7వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలండి. నా యందు చూడండి, ఇక్కడ కొంచెం రివర్స్గా ఉంటుందండి. నా యందు అంటే నా అనే పదం దేనికి వాడతాం? శరీరానిక, ఆత్మక? నేను నా అనే పదం ఇప్పుడు నా చెయ్యి అంటానండి. చెయ్యి వేరు, నేను వేరు. అంటే ఏంటి? దేనికి వాడుతున్నావు? దేనికి వాడతాం? ఆత్మకు వాడతాం. నేను నా అనే పదాలు ఆత్మకే వాడుతున్నాండి. నా ఇప్పుడు ఏమంటాడు పౌలు? నా ఏందంటే మీరు గబుక్కున ఆత్మ అనుకుంటారేమో అని మళ్ళీ ఏం చెప్తున్నాడు? అనగా. నా యందు అనగా నా ఆత్మ యందు కాదు, నా శరీరమందు. ఎప్పుడు మంచిది పౌలు శరీరంలో మంచిది ఏది నివసింపదంటండి. నేను ఎరుగుదును. ఎప్పుడు? సౌలుగా ఉన్నప్పుడు అనుకుంటారేమో, పౌలుగా మారిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటలు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది కూడా నివసించదంట. ఆ సంగతి నేను ఎరుగుదును. మనం ఏమంటాం? నేను ఎంత మంచోడినో, నా చెయ్యి ఎంత మంచిదో. నా చెయ్యి పెద్ద చెయ్యి అండి. పెద్ద చెయ్యి అంటే పెట్టే గుణం. నా చూపులు చల్లని చూపులండి. అంటే ప్రతి ఒక్కరిని కూడా నేను కరుణిస్తాను. చూడండి, ఏమనుకుంటున్నాం? నేను మంచోడిని, నా శరీరం మంచిది, నా నోరు చాలా మంచిదండి, నా నోటితో ఏమైతే అదే జరుగుతుంది. నా చెయ్యి చాలా మంచిదండి, ఏ మొక్క పాతినా సరే వెంటనే అది అంటవా లేదా? మరి పౌలు ఏమంటున్నాడు? నా యందు అనగా నా శరీరం మందు మంచిదేది లేదు బాబు అంటున్నాడు. ఆ విషయం నాకు బాగా ఎరుక. నా శరీరంలో మంచిదేది లేదని నాకు బాగా ఎరుక. మీకు ఆ విషయం ఎరుకో కాదో మీకే ఎరుక అంటున్నాడు. ఏంటంట? మేలైంది చెయ్యాలనేటువంటి కోరిక ఇదిగో మనకి కూడా కలుగుతుంది. దేవుని వాక్య ప్రకారం బ్రతకాలి అనే కోరిక మనకి కూడా కలుగుతుంది. కానీ మేలైనది చెయ్యవలని నాకున్నా సరే దాన్ని చేయుటకు నాకు మనసు కలుగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు చెయ్యుచున్నాను. అంటే చెయ్యాలని మేలు పౌలుకు ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? చేయకూడని కీడు చేస్తున్నాడు. నేను కోరని దానిని, నేను అనుకోని దానిని చేసిన ఎడల ఇదిగో దానిని చేసేది ఎవరంటే నా యందు నివసించేటువంటి పాపమే కానీ ఇకను నేను కాను. ఇది ఎలా ఉంటుందంటే, నేరం నాది కాదు ఆకలిది. సినిమాలు తీశారు కదండి, నేరం నాది కాదు
ఆకలిది. పౌలు చూడండి, అయ్యో నా శరీరం ఎంత భయంకరమైందంటే, ఇదిగో నా శరీరంలో మంచిదేది నివసించదు. ఇదిగో నేను మేలైన దాన్ని చెయ్యాలనుకుంటున్నాను, కానీ అలా చెయ్యలేకపోతున్నా. దానికి కారణం ఏంటంటే నాలో నివసించేటువంటి పాపం. కానీ నేను కాదు. అంటే నేను అంటే మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి ఆత్మ. నేను అంటే చివరికి వచ్చేటప్పటికి ఆత్మ. నా శరీరంలో పాప నియమం ఉంది. ఆదామును పోలి ఎవరైతే పాపం చేస్తారో ఆ పాప స్వభావం ప్రతి ఒక్కరి శరీరానికి ఉంటుంది. అంటే పాప శరీరం కాదండో, పాపానికి అట్రాక్ట్ అయిపోయేటువంటి ఆ స్వభావము ఉంటుంది. అందుకే అదే శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షించుచున్నది అని వాక్యమే చెప్పేసింది కదా. శరీరంలో మంచిదేది నివసించదు, ఆత్మేమో దేవుని వాక్య ప్రకారం జీవించమంటుంది. ఈ రెండిటికి మధ్య ప్రతి క్షణం కూడా మనకి యుద్ధమే. అందుకే యోబు గ్రంథంలో చెప్తాడు భక్తుడు, ఏం చెప్తాడంటే మనుషుని యొక్క జీవితకాలం యుద్ధకాలం వంటిది కాదా. అంటే పౌలు జీవితంలో కూడా అనుభవించాడా లేదా ఈ యుద్ధాన్ని? మీలో పోరాటములు యుద్ధంలో దేని వలన కలుగుతున్నాయి? మీ శరీరములో కలుగు భోగేచ్ఛల వలన కాదా అని యాకోబు భక్తుడు అనలేదా? అన్నాడా లేదా? అంటే మన శరీరంలో మంచిదేది నివసించదు. శరీరము లోక స్వభావం కలదు, ఆత్మ దేవుని స్వభావం కలదు. ఈ రెండింటికి కూడా ఎప్పుడు కూడా వైరము. అది భక్తుల జీవితంలో కూడా తప్పలేదు అని చెప్తున్నాడు మాట. అర్థమైందండి? అదే అధ్యాయము 7వ అధ్యాయము 24-25 వచనాలు చూడండి. అయ్యో చూడండి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యున్నా, ఇదిగో ఇట్టి మరణమునకు లోనయ్యేటువంటి శరీరము నుండి. మరణముకు లోనయ్యేటువంటి శరీరం అంటే ఏ మరణం గురించి చెప్తున్నాడు? రెండో మరణం గురించి చెప్తున్నాడు. మొదటి మరణం సహజంగా అందరికీ సంక్రమిస్తుంది. ఇట్టి మరణముకు లోనయ్యేటువంటి శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును, నన్ను ఎవడు విడిపించును. ఒక భక్తుడు, మహాభక్తుడు విషయంలోనే పాపం ఎంత భయంకరంగా ఉంటే, అంటే పౌలు పాపం చేసాడని కాదండి, కానీ అతనికి స్వభావం అలా ప్రేరేపిస్తుంది, కానీ పాపం చేయలేదు. ఫర్ సపోజ్ మనం అలాగే వెళ్తూ ఉంటాం, ఒక చెడు అలా కనపడుతుంది మనకి, చెడు కనపడదు కామను, కానీ మన కళ్ళు వెంటనే తిప్పేసుకున్నాం. అంటే శరీరం చెడు చూడడానికి ముందు ప్రేరేపించిందా లేదా? ప్రేరేపించబట్టే కదా నువ్వు తిప్పేసుకున్నావు. ప్రేరేపించకపోతే నువ్వు తిప్పుకో. అర్థమైందండి? అలాగా పౌలు చెప్తున్నాడు అనమాట. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, నాకు ఇటువంటి శరీరం ఉంది, పాపానికి ప్రేరేపిస్తుంది, కానీ నేను పాపానికి దాసుడిని అవ్వడం లేదు. ఇట్టి మరణముకు లోనయ్యేటువంటి శరీరం నుండి నన్ను ఎవడు విడిపింపగలడు? తర్వాత వచ్చిన చదవండి. మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఇదిగో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాడు? శరీరంలో పాప స్వభావం ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాడా? మరి అంతా మాట్లాడుతూ నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటానంటే అర్థం ఏంటండి? ఆలోచించండి. అక్కడ వరకు చదివి ఆపేసామనుకో, పాప స్వభావంలో ఉంది కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, అక్కడే అర్థమవుతుంది. ఆ చిన్న వచనం చదవకపోతే మొత్తం అపార్థం అయిపోతుంది. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు లేకపోతే దేవుని నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. ఇదండి కన్క్లూజన్. చూడండి, శరీరం నన్ను ప్రేరేపిస్తుంది, పాప విషయంలో శరీరానికి దాసుడినే, అలాని పాపం చేయడం లేదు నేను. మనసు విషయంలో దైవ నియమానికి నేను దాసుడనై ఉన్నాను. ఏంటి ఆ దైవ నియమం? ఏమిటి ఆ దైవ నియమం అంటే, ఇదిగో దేవుని వాక్య ప్రకారం జీవించడమే దైవ నియమం.
ఇప్పుడు చూడండి, మనసులో దైవ నియమానికి నేను దాసుడై ఉన్నాను. మన మనస్సు దేని విషయంలో దాసుడు అయి ఉంటామో అదే చేస్తాం మనం. అర్థమైందండి? మన మనసు చెడుని ఆలోచిస్తుంటే చెడే చేస్తాం. ఖచ్చితంగా చేస్తామా లేదా? అదే దైవ నియమానికి మన మనస్సు దాసుడుగా ఉందనుకోండి. మనసు అంటే ఏం చెప్పాను? ఆలోచన. మన ఆలోచన దైవ నియమానికి దాసుడుగా ఉంటే దేవుని పనే చేస్తాం. పౌలు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే ఈ విషయంలో నా మనస్సు, నా ఆలోచన ఇంకా దైవ నియమానికే కట్టుబడి ఉంది. నా శరీరంలో పాప నియమం ఉంది, దానికి శరీరం దాసోహంగా ఉంది. కానీ మనస్సు, ఆలోచన ఎలా ఉంది అంటే ఇదిగో దైవ నియమానికే కట్టుబడి ఉంది. మీరు ఆత్మ చేత శరీర కార్యములను చంపవలసినటువంటి వారే ఉన్నారు. మీరు మీ మనస్సు చేత ఏం చేయాలి? శరీర కార్యాలని చంపాలి. అంతే కదండి. చెడుని జయించాలంటే ప్రధానమైనది ఏంటి? మన మనస్సు, మన ఆలోచన. మన మనస్సులోని ఆలోచన అందులోనూ పరిశుద్ధాత్ముడు ఉంటే ఖచ్చితంగా మనం చెడుని జయించగలం. అదే చెప్తున్నాడండి 7వ అధ్యాయంలో పౌలు. నా శరీరంలో పాప నియమం ఉంది, నన్ను అది పాపానికి ఈడ్చిపోతున్న చివరి వరకు తీసుకెళ్ళిపోయినా సరే నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడు, మళ్ళీ రీబ్యాక్ వచ్చేస్తున్నాను. అర్థమైందండి? ఈ సంఘర్షణ ఎప్పుడు జరుగుతుంది? ప్రతి నిత్యమో జరుగుతుంది. అందుకే ఇంత భయంకరమైనటువంటి స్థితి నుండి నన్ను విడిపించేవాడు ఎవడు? అంతలా పోరాడానండి పౌలు పాపంతో. మనకి ఇలా పోరాటం ఉంటుందండి. ఆడు ఈడ్చుకుపోతే మనం చూస్తూనే ఉంటాం. అంతేనా? ఇప్పుడు పాపంలోకి ఈడ్చుకుపోతే ఏసేపులాగా వాడిని ఈడ్చుకొని వచ్చేస్తామా? చెప్పాలండి. సకాలన పాపంలోకి వెళ్ళిపోతాం. మరి భక్తుల విషయంలో ఎలా జరుగుతుంటే మన విషయంలో జరగదండి. అందుకే పౌలు ఏమన్నట్టు తెలుసా? అదే 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. పాపం ఇంకెంత భయంకరంగా చెప్తుందో చూడండి. ఎంత భయంకరమైందంటే చెప్తున్నాడు చూడండి. సులువుగా చిక్కులు పెడుతుంది, దుష్క్రియకు శీఘ్రంగా శిక్షరాటాలతో చేసే అంటుంది. నీ శరీరంలోనే తిష్ట వేసుకుని కూర్చుంది. ఎంత భయంకరమైందో చూడండి. 3 చెప్పాను. నిన్నేమో తిష్ట వేసుకుని కూర్చొని నేను ఈడ్చుకెళ్ళిపోతుంది. 4వది పాపం అంటండి ఆజ్ఞను హేతువు చేసుకుని, అదిగోండి సకల విధములైనటువంటి దురాశలను పుట్టిస్తుందండి. ఆజ్ఞలో దేవుడు ఆజ్ఞ ఏంటండి? పవిత్రమైందా కాదా? యెహోవా ఆజ్ఞలన్నీ కూడా పవిత్రమైనవో కదా? అటువంటి పవిత్రమైనటువంటి ఆజ్ఞను హేతువు చేసుకుని మనలతో అపవిత్ర కార్యాలు చేయిస్తుంది. పాపము ఆజ్ఞను హేతువు చేసుకోవడం అంటే కారణంగా చేసుకుని, ఆధారంగా చేసుకుని. దేవుడు పండు తినవద్దన్నాడా? నీకు ఆజ్ఞ ఇచ్చాడా? ఆ ఆజ్ఞ పట్టుకొని వచ్చేసాడు కదా. ఇది నిజమా? మీరు చావనే అంటే ఆజ్ఞ ఉందని తెలుసు, ఆ ఆజ్ఞను పట్టుకొని వచ్చేసాడు అవ్వ దగ్గరికి. ఆజ్ఞ లేదనుకో అసలుకే ఇటు రాగలడా? అది అర్థమైందండి. పాపం ఆజ్ఞను హేతువు చేసుకోవడం అంటే అది. ఈ చెట్ల ఫలాల్లో దేన్నన్నా తినొద్దని చెప్పాడా? మీరు నిరభ్యంతరంగా తినేయచ్చు, మీరు దేవతల వలె ఉంటారు, మీరు చావనే చావు. సకల విధములైనటువంటి దురాశలు నాలో పుట్టించుచున్నది అంటున్నాడు పౌలు. పాపం ఆజ్ఞను హేతువుగా చేసుకుని సకల విధములైనటువంటి దురాశలు నా యందు పుట్టించుచున్నది. ఒకనాడు అదే ట్రిక్ వాడాడు. ఆజ్ఞను హేతువుగా చేసుకుని అవ్వలో దురాశ పుట్టించడా లేదా? ఎంత భయంకరమైందో చూడండి. అందుకే ఇంకా మాట్లాడతాడండి. ఇంకా మాట్లాడదు. ఏం మాట్లాడతాడంటే, మీరు రక్తము కారునంతగా పాపంతో పోరాడలేదు. మన పోరాటం ఎంతండి? అది ఈడ్చుకుపోతే మనం ఈజీగా వెళ్ళిపోతాం. రక్తం కారునంతగా పోరాడాలంటండి. ఎప్పుడు రక్తం కారుతుందండి? ఆ పోరాటం భీకరమైంది. అయితే అసలు మన పోరాటమే ఉందా? లేనే లేదు. చూడండి మన స్థితి ఎలా ఉందో పాపం విషయంలో.
పాపాన్ని చాలా లైట్గా తీసుకుంటాం, చాలా లైట్గా తీసుకుంటాం. చూడండి యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. సారీ 18:21 అండి. యెహెజ్కేలు గ్రంథం 18:21. అయితే దుష్టుడు, చూడండి ముందు ఏం చదివారు 23లో, దుష్టుడు మరణం నొందుట నాకు ఎంతో సంతోషం, నాకు సంతోషం అన్నాడు. మళ్ళీ 21లో ఏమంటున్నాడు, అయితే దుష్టుడు తన చేసినటువంటి పాపాలన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి, చూడండి నా కట్టడలు అంటే నా వాక్యాన్ని అనుసరించాలి, నా వాక్యమైనటువంటి క్రీస్తుని అనుసరించాలి, నీతిని అనుసరించాలి, న్యాయాన్ని జరిగించాలి, అతడు మరణము నొందడు. ఈ వాక్యం ఎక్కడ ఉండాలండి? అసలుకే 23 కింద ఉండాలి. అప్పుడు కరెక్ట్గా ఉంటుందా లేదా? మరి అన్నీ చక్కగా అలా అమర్చి పెట్టేస్తే మనం పడే శ్రమ ఏంటండి? ఏమైనా ఉంటుందండి? ముందు 23వ వచనం చదివారు, దాని కింద ఇది ఉంటే కరెక్ట్గా ఉంటుంది. కానీ దేవుడు ఏం చేశాడు, ముందు ఇది పెట్టి తర్వాత అది రాయించాడు. అందుకే యెహోవా వాక్యం కొంత కొంత ఇయ్యచ్చట. అందుకే పరిశోధించండి. దుష్టుడు ఏం చేయాలంట? తన కట్టడలను అనుసరించడం. తన కట్టడ లేని ఎడల జనులు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, కట్టులేక తిరుగుదురు. అంటే కట్టడలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే దేవోక్తి. దేవోక్తి అంటే దేవుని యొక్క ఉక్తి, దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే కట్టడలను అనుసరించాలంటే మనిషి ఎవరిని కలిగి ఉండాలి? యేసుక్రీస్తు వారిని కలిగి ఉండాలి. అంటే దుష్టుడు నా కట్టడలను అనుసరించాలంటే యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? దుష్టుడు అనుసరించి, నీతిని అనుసరించి. నీతి సూర్యుడు ఎవరండి? మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడిగా ఉదయించు. అయితే నా నామమందు భయభక్తులు కలగ వారికి నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కలో ఆరోగ్యమును కలుగజేయును. కనుక మీరు ఈ విశ్వంలో ఎంతో మంది సూర్యులు ఉన్నారండి. ఉన్నారా లేదా? ఒక సూర్యుడేనా? చెప్పాలండి. సూర్యుడు ఒకడా ఎంతోమందా? ఎంతో మంది సూర్యులు ఉన్నాయా లేదా? సూర్యుడు ఒక నక్షత్రం అండి. అలాంటి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? సూర్యుడి కన్నా బాబులాంటి నక్షత్రం కోకొల్లలు ఉన్నాయా లేదా? సూర్యుడు ఏంటంటే మనకు దగ్గరగా ఉండేటువంటి నక్షత్రం. మనకి మన పాలపొంతకి, మన గెలాక్సీకి, మన సౌర కుటుంబానికి వెలుగునిస్తున్నటువంటి నక్షత్రం. మరి ఇలాంటి గెలాక్సీలు, ఇలాంటి పాలపొంతలు, ఇలాంటి సౌర కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? కోకొల్లలుగా ఉన్నాయి. మరి వాటికి సూర్యుడు ఉన్నారా లేదా? ఉన్నాయి. కొన్ని వేలు ఉన్నాయి, కొన్ని లక్షలు ఉన్నాయి సూర్యుడు. కానీ ప్రపంచానికి నీతి సూర్యుడు ఒక, విశ్వానికి నీతి సూర్యుడు అక్కడ. ఆ నీతి సూర్యుడు ఎవరు? ఆ నీతి సూర్యుడు ఎప్పుడైతే మన హృదయాల్లో ఉదయిస్తాడో అప్పుడే పాపాన్ని మన నుండి తొలగించుకోవాలి. కట్టడను అనుసరించాలి, నీతిని అనుసరించాలి, న్యాయాన్ని జరిగించాలి. న్యాయాన్ని ఎప్పుడు జరిగించగలమండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ప్రతి మనిషి జరిగించినటువంటి క్రియలు చెప్పున
అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి చూడండి, ఫలమును ప్రతి వాడు పొందినట్లు. అదిగోండి, మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇది మన మనస్సులో ఉంటే క్రీస్తు న్యాయపీఠం ఎదురుకుండా నేను మంచి చేసినా చెడు చేసినా సరే ఖచ్చితంగా ఒకరోజు నిలబడతాను, ఖచ్చితంగా ఒకరోజు నేను నిలబడతాను అనేది మన మనస్సులో ఉంటే న్యాయాన్ని జరిగిస్తాం. ఎందుకంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట అన్యాయస్తుడు ఎవడో కూడా నిలబడలేదు. న్యాయం జరిగించిన వాడే, నీతిని అనుసరించిన వాడే, కట్టడలకు కట్టుబడి ఉన్నవాడే ఆ న్యాయపీఠం ఎదురకుండా నిలబడగలదు. అంటే సిగ్గు లేకుండా తల ఎత్తుకొని నిలబడగలరు. మిగతా వాళ్ళు కూడా నిలబడతారు. వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఒకళ్ళ దగ్గర ఎలా ఉన్నదానికి తేడా ఉందా లేదా? తన ఎదుట నిర్దోషులను నిందారహితులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడా లేదా? తన ఎదుట అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరు న్యాయపీఠం ఎదుట నిర్దోషులుగా నిందారహితులుగా తల ఎత్తుకొని ఉంటారంటే ఇది కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయాన్ని జరిగించిన వారు. ఈ ఛాన్స్ ఎవరికి కూడా ఉంది? ఒక మంచి మనిషికే కాదు, దుష్టుడికి కూడా ఉంది. అందుకే శీఘ్రంగా శిక్ష వేయడం లేదు. ఇప్పుడు చదవండి, అదే యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం మళ్ళీ ఒక్కసారి చదివి ముగించుకున్నాం. అయితే దుష్టుడు తాను చేసినటువంటి పాపములన్నిటినీ విడిచిపెట్టాలండి. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. దాన్ని విడిచిపెట్టి దాన్ని ఒప్పుకున్నవాడే ఏమవుతాడు? వర్ధిల్లుతాడు. ఫస్ట్ ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచి కట్టడలు అంటే ఏమని చెప్పుకున్నా, ఆ కట్టడలో ఇముడు ఉన్నవారు ఎవరు? దేవుని కట్టడేంటి? దేవుని కట్టడ క్రీస్తే, అంతేనండి. దేవుడు కట్టడేంటి? క్రీస్తే. క్రీస్తుని అనుసరించాలి. ఆ నీతి ఏంటి? నీతి సూర్యుడు ఏంటంటే క్రీస్తే. జరిగించేటువంటి ఆ న్యాయం ఏంటి? న్యాయాధిపతి అయినటువంటి క్రీస్తు చెప్పినటువంటి ప్రభువదే న్యాయం జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. పాపం ఎంత భయంకరమైందండి. దేవుని కృప కూడా అలాగే ఉంది మనకి, ఉందా లేదండి? దుష్టుడికి సైతం కూడా కృపనిచ్చాడు కొన్ని కండిషన్లు పెట్టి. ఎందుకు? పాపం భయంకరమైనది దేవుడికి తెలుసు, దాంతో మనం పోరాడలేమని తెలుసు. కానీ పోరాడండి. అయినప్పటికీ నా కృప మీకు ఇస్తున్నాం. మీరు పడిపోయారా? మళ్ళీ మీకు ఒక అవకాశం. మీరు పడిపోయారా? మళ్ళీ ఇంకోసం. నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేస్తాడు. అంత భయంకరమైందండి. మనం ఏంటంటే పాపాన్ని అయ్యో పాపం చాలా లైట్గా తీసుకుంటాం. ఎందుకు పట్టుకుంటుందండి పాపం? పట్టుకుంటుందా లేదా అసలుకే? ఈరోజు ప్రసంగం అదే కదా, పాపం మనల్ని ఎలా పట్టుకుంటుంది? ఎందుకు పట్టుకుంటుంది? సత్క్రియలు జరిగించాలి, లేకపోతే పాపం పట్టుకుంటుందని ముందుగానే దేవుడు ఉద్దేశించాడా లేదా? ముందుగానే సత్క్రియలను ఏం చేశాడు? సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచినా సరే చేయకపోతే ఏమవుతుంది? దాని పర్యవసనం మరణం. పాపం వలన వచ్చేటటువంటి జీతం మరణం. ఆ మరణం ఎంత భయంకరంగా ఉంటుందంటే నరకం అగ్ని ఆరదో పురుగు చావదు. పాపం ఎంత భయంకరమైందంటే సులువుగా చిక్కులో పెడతాది. నీకు శిక్ష ఎప్పుడో కలుగుతుంది. దాని గురించి ఎందుకు అని నీ మదిలో ఆలోచనని పుట్టేస్తుంది. ఎంత భయంకరమైందండి. నీ శరీరంలో తిష్ట వేసుకొని పాపం వైపుకి నిన్ను లాగుతూనే ఇలా పట్టుకుంటుందండి పాపం మనిషిని. అసలు పాపం ఇలా పట్టుకుంటుందని మనం ఎప్పుడైనా ఆలోచించామండి? మన వాకిట కొంచెం ఉంటుంది, మన ఎదుటే నిలబడి ఉంటుంది అని ఆలోచిస్తామంటే ఆలోచించాం. పాపానికి అధిపతి అయినటువంటి ఆ అపవాదినే మనం తొక్కేస్తున్నాం అనుకుంటాం. కానీ వాడే మనం తొక్కేస్తున్నానే సత్యాన్ని మనం నాకు జనులు కన్నుండి చూడరు, చెవులుండి వినరనే మాట మన ఎడల సత్యం అవుతుందా లేదా? మనం ఏమనుకుంటున్నాం? సాతాన్ని తొక్కేస్తున్నాం. పాటలు పాడుతున్నారు కదా, తొక్కండి. ఏంటి తొక్కడం అంటే అంత ఈజీగా? కానీ ఆడు పాడుతున్నాడు,
వాడు అనుచరగనంతో తొక్కండి తొక్కండి అని తొక్కుతున్నాడా లేదా? మీరు కళ్ళుండి దాన్ని గ్రహించడం లేదు, చెవులుండి వినడం లేదు. పాపం ఎంత భయంకరమైనది. అందుకే దేవుడు ఈరోజు మనకు ఈ వాక్యం వినిపించాడు. ప్రభునందు ప్రియులారా, ఆ పాపానికి పట్టుబడకుండా మనం జీవించడమే ముక్తికి మార్గం. ఈ సత్యాన్ని మనం అందరం కూడా గ్రహించాలని దేవుడు మనకి ఈ వాక్యాన్ని వినిపించాడు. ప్రార్థన చేసుకుందాం.